ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక గురువు గారిని ప్రతి పండక్కి ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. ఆ రోజు ఉగాది. యథావిధిగా గురువుగారు భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇంతలో వ్యాపారి కొడుకొచ్చి ఇంటికి ఎవరొచ్చి వెళ్ళారు అని అడుగుతాడు. ప్రతి పండక్కి వచ్చే గురువు గారే వచ్చి వెళ్ళారు అని వ్యాపారి జవాబు చెప్తాడు. అందుకా కొడుకు, ఇక్కడ టేబుల్ పైన డబ్బులు పెట్టాను, అవి కనిపించట్లేదు అని అంటాడు. చిచి, గురువుగారు అలాంటి వ్యక్తి కాదు, ఆయన ఇలాంటి తప్పు జన్మలో చేయడు అని అంటూ ఆ వ్యాపారి బయటికి వెళ్ళిపోతాడు. ఇక వినాయక చవితి వస్తుంది. వ్యాపారి మళ్ళీ గురువుగారిని ఆహ్వానిస్తాడు. గదిలో కూర్చోబెట్టి భోజనం ఏర్పాట్లు చేస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో వ్యాపారి కొడుకు వచ్చి, గురువుగారు, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. పోయినసారి మా ఇంటికి వచ్చినప్పుడు టేబుల్ పైన నా డబ్బులు ఉండేవి, మీరు భోజనం చేసి వెళ్ళిన తర్వాత అవి కనిపించట్లేదు అంటాడు. వ్యాపారి కొడుకు మాటలు విని గురువుగారు బాధతో కంటతడి పెట్టుకుంటారు. ఇంతలో వ్యాపారి వచ్చి అతిథిని ఇంటికి పిలిచి, ఏంట్రా, గురువుగారు అలాంటి వారు కాదని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా అంటూ చెడామడా తిట్టారు.